సార్ ఒక నేను డౌట్ ఇంకొక సార్. విషయం, మనిషి నేను ఒక నిమిషం, నేను హ్మ్. సమాధానాలు చెప్తున్నాను కదా, నేను హ్మ్. సాధ్యమైనంత వరకు మీ అందరికి అర్థం కావాలని నేలకి దిగే మాట్లాడుతున్నాను. ఇది కూడా ఓకే. ఎక్కువ కొన్ని పదాలు ఉన్నాయని మీరు అంటే ఇంకా దిగిపోయి మాట్లాడతాను. ఓకే కదా, అందరికి అర్థమవుతుంది కదా. చాలా కిందకి దిగి మాట్లాడడం. ఇప్పుడు వైరాగ్యం, మోక్షం, శ్రేయస్సు, ప్రేమస్సు, ఆశీర్వాదం, ఇలాంటి పెద్ద పెద్ద పదాలన్నీ తీసేసి మన లోకల్ గా ఉండే మన అందరికీ ఊరికి తేలిక అర్థం కావాలని తేలిక తేలిక పదాలు వాడుతున్నాను. కవిత్వంలో ఒకటి ఉంటది, హ్మ్. ఏంటి తెలుసా? హ్మ్. కవిత్వాన్ని అర్థం కాకుండా రాయడం, అర్థం కాకుండా రాస్తే గొప్ప కాదు, అందరికి అర్థమయ్యేలా రాయడం గొప్ప అన్నమాట. కాబట్టి నేను అలా దిగి చెప్తున్నాను, మీకు అర్థమైతే ఓకే, లేకపోతే ఇంకా కిందకి దిగి మాట్లాడతాను. చెప్పండి. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా! మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే కొన్ని అర్థం కాకపోతే అడిగితే చెప్పండి సార్. అంటే మీకు కొన్ని ఉమ్, పదాలు వినలేదు కదా ఎక్కువగా. ఉమ్, వాటికి అర్థం చెప్పండి అంతే. చెప్పండి. అదేంటండి సార్, మనిషి చనిపోయిన తర్వాత అంటే ఆ, శరీరం కాలిపోతుంది అంటారు ఉమ్, కదా! అప్పుడు ఉమ్, ఆత్మ పైకెళ్ళిపోతుంది అంటారు కదా! అంటే 11, 16 రోజుల వరకు ఆత్మ ఇక్కడ తిరిగి తర్వాత దాని లోకానికి వెళ్ళిపోద్దంటారు కదా! అవునండి. అప్పుడు మరి అట్లగెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకో, కొన్ని తర్వాత ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళిపోతది కదా! వెళ్ళదు, మరి మనం ప్రతి వెళ్ళదు, వెళ్ళదా? వెళ్ళదండి. మనతో పాటు ఉన్న ఆ! ఆత్మ మనం హ్మ్. చనిపోయే తర్వాత కొంతసేపు ఉండి హ్మ్. హ్మ్. తర్వాత ప్రకృతిలో లీనమైపోద్ది, శివంలో ఐక్యమైపోద్ది. ఓకే. ఎక్కడికి వెళ్ళదు, రెండో జన్మ ఏమి లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఉంది అనుకుందాం, ఈ జన్మలోనే మనం ఏమీ హ్మ్. చేయలేదు, నా భాషలో చెప్పండి, ఈ హ్మ్. జన్మలోనే ఏమీ పీకలేదు, రెండో జన్మ ఎందుకు మనకి, వేస్ట్ కదా. పాయింట్ అర్థం నేను చెప్పింది. అన్ ఈ జన్మలో ఒకటి అర్థమైంది. మనం ఒకటి ఈ జన్మలో ఒకటి ఏదో ఒకటి పీకి ఏడిస్తే, లేదా ఆస్కార్ పడి కొడితే, లేదా క్రికెట్ లో ఆడితే, దేశానికో రాష్ట్రానికో పేరు తెస్తే నెక్స్ట్ జన్మ ఉందిరా అంటే ఒక అందం. ఈ జన్మలోనే మనం ఏం చేయలేదు, మనకు రెండో జన్మ ఎందుకు? కాబట్టి రెండో జన్మ లేదు, ఉన్నది ఒకే ఒక జన్మ, అది ఈ జన్మే, హ్మ్. రెండో జన్మ లేదు. హ్మ్. మరి కర్మకాండలన్నీ చేస్తూ ఉంటారు కదా! అవును. మరి అది ఎందుకు చేస్తారు? అంటే ఇప్పుడు అది మనం మనిషి మనం పుట్టాం, కర్మకాండలన్నీ చేయడానికి ఒకటే కారణం, మనం పుట్టాం, చనిపోయాం, చనిపోయిన వెళ్ళిన వాడు హ్మ్. ఈ హ్మ్. ప్రకృతిలో లీనమైపోవడం కూడా ఒక పండగే. పుట్టడం ఒక పండగ, ఎప్పుడు మనం బర్త్డే అవునవును. చేసుకుంటామా, పెళ్ళి ఒక పండగ, హ్మ్. అలాగే చావు కూడా ఒక పండగ. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా, శవాన్ని మోసుకెళ్ళినప్పుడు ఫుల్గా మందు కొట్టి డాన్స్ చేస్తారు, గమనించారు మీరు ఎప్పుడైనా? ఆ! ఫుల్గా మందు కొట్టి ఎందుకు? సినిమా పుట్టి పుట్టిన ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా? ఉంటుంది. ఉంది. అలా మనం పుట్టాము అంటే చస్తున్నామని అర్థమే. కాబట్టి చావడానికి కూడా ఒక హ్మ్. పండగగా చేసుకునే ఏకైక విధానం హైందవ విధానం. అందుకు హైందవ ఆ క్రతువులు విధానం చేస్తాం, అంటే అంతేగాని ఆత్మ పైన తిరుగుద్ది కింద తిరుగుద్ది. అంటే ఇంకొంతమంది ఏమంటారంటే, మన పూర్వీకులు కాకుల రూపంలో వచ్చి తింటారు అంటారు. అంటే వాళ్ళు అప్పుడెప్పుడో ఎళ్ళిన తర్వాత అంటే దానికి మన దీనికి ఎట్లా పూర్వీకులు జాగ్రత్తగా ఉండండి, అంటే మన పూర్వీకులు మోక్షం లేదా, శివుడి దగ్గర లేడా, కాకిలాగా ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఇంకా ఎండలో పడి. ఏమో సార్ వాళ్ళెక్కడున్నా అలా కాదు, మనకు ఇప్పుడు తెలీదు ఇప్పుడు కదా! ఊరికే అంటే ఊరికే ఊరికే చెప్తున్నాను, మన తాత మామ మోక్షం పొందలేదా? పోనీ మన తాత మామ మంచి పనులు చేపైతే మనం మంచి పనులు చేసి వాళ్ళకి మోక్షం పొందనివ్వలేదా? అది మనం ఇక్కడ మనం విషయం మంచి పనులు ఏంటంటే, చేస్తే ఇక్కడ మనం అంతర్గతంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బతికున్నప్పుడు ఎలాగో మనం దేనికి ఒక రూపాయి సాయం చేయలేదు, సేవ చేయలేదు, కనీసం హ్మ్. చచ్చిపోయినాకైనా సేవ చేయాలి. బతుకున్నప్పుడు మనం ఓకే. ఒక రూపాయి పెట్టలేదు, కాబట్టి చచ్చిపోయి కూడా కాకులు వచ్చి కూడా తినట్లేదు అని అర్థం వచ్చేలా హ్మ్. చెప్పారనమాట. దానికి అది ఓకే. అంతేగాని దీనికి దానికి లింక్ ఏమీ ఏ లేదంటారు. లింకు లేదు. బతుకున్నప్పుడు అదే ఒకటి సహాయం ఒకసారి మీకు చేయలేదు, బతుకున్నప్పుడు ఒకటి సహాయం చేయలేదు, చచ్చిపోయేటప్పుడు ఎవడు ఓకే. తీసుకుంటున్నాడు? కాబట్టి ఈ సహాయం మనకు తెలియాలని మనకి చూపిస్తున్నారు అనమాట. బతుకున్న వాళ్ళగా అవసరమైన వాడికి మనకున్నంత మేర, ఇప్పుడు మన దగ్గరే ఉంది ₹1,00,000, అవసరం నాకు 10 లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? ₹5, ₹10, ₹1000 మనకు కుదిరినంత, కుదరకపోతే లేదు. అలా చేయడానికి అవును. గుర్తుగా అది పెట్టారు. కానీ ఇప్పుడు చచ్చిపోయినాడు మోక్షం ఇంకా పొందలేదంటే ఆడెందుకు, మనం ఏం ఇప్పుడు మన తాత ముత్తాత ఉన్నారు, నాకే ఉన్నారు అనుకుందాం, నేను ఒక హ్మ్. మంచి పని చేస్తే వాళ్ళకి మోక్షమే కదా, నేను ఆ మంచి పని కూడా చేయలేదంటారా? చేశారు. నేను కదా అందరికీ చెప్తున్నాను, అంటే ఒక చెయ్యాలి అంటున్నా. మనిషికి జ్ఞానాన్ని పంచితే మనకి పెరుగుతుందని మీరు చెప్పారు కదా! అవునండి, నాకది బాగా గుర్తుంది సార్. ఖచ్చితంగా. ఇంకోటి
ఏంటంటే సార్ ఈ పూజలు, వ్రతాలు ఉంటాయి కదా సార్! ఆ, అవి ప్రతి మనిషి చెయ్యాలా? చెయ్యాలి లేకపోతే చెయ్యకపోతే చెయ్యాలి. జాగ్రత్తగా వినండి. మీరు పదో తరగతి బాగా పాస్ అవ్వాలంటే తెచ్చాలి. మీరు పదో తరగతి పాస్ అవ్వాలంటే తొమ్మిదో తరగతి చదవాలా? చదవాలి. మీరు మోక్షాన్ని పొందాలంటే ముదురు దైవ కార్యం చేయకుండా, ఏ గుడికి వెళ్ళకుండా, కొబ్బరికాయ కొట్టకుండా, నేను అందరికీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. నేను గుడిలకి వీటికి వ్యతిరేకం కాదు. ముందు ఇది పాస్ అయితేనే మనం కనీసం గుడికి వెళ్ళే టైం మనం దాన్ని కేటాయించగలిగితేనే, గుడి చుట్టూ తిరుగు టైం కేటాయించకపోతే మనం దేనికి టైం కేటాయిస్తాం? పాయింట్ అర్థమైంది మీ అందరికీ? జాగ్రత్తగా వినండి. గుడికే వెళ్ళలేని వాళ్ళం, గుడికే కొవ్వొత్తులు వెలిగించలేని వాళ్ళం, గుడిలో ప్రమిద పెట్టలేని వాళ్ళం, చుట్టూ తిరగలేని వాళ్ళం, అక్కడ ఉన్న ఒక శక్తిని దైవశక్తిని నమ్మలేని వాళ్ళం, అక్కడ ఉన్న రాయినే మనం దైవాన్ని నమ్మకపోతే ఈ చుట్టూ ఏమీ కనబడి దీంట్లో దేవుడిని ఎక్కడ వెతుకుతాం? పక్కన మనుషుల్లో. గుడికి వెళ్ళే టైమే మరి మనకు లేకపోతే, గుడికి వెళ్ళే టైమే మనకు లేకపోతే మనం ఇంకా దేవుడిని వెతికే ఈ ధ్యాన ప్రక్రియ ఎక్కడ చేస్తాం? ఇక్కడ విషయం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే గుడికి వెళ్ళొద్దని చెప్పట్లా, గుడికి వెళ్ళడం దగ్గర ఆగిపోవద్దని చెప్తున్నా. అర్థమవుతుంది మీ అందరి బుర్రలకి? మరి 9వ చెప్పండి. తరగతి చదవద్దని చెప్పట్లేదు. 9వ తరగతి దగ్గర కిందటి సంవత్సరం 9వ తరగతి చదివి ఈ సంవత్సరం 9వ తరగతి చదివి 2030లోనూ 9వ తరగతి చదివితే 10వ తరగతికి ఎప్పుడు వెళ్తావు? నేను అది అంటుంది. మీరందరూ గుడికి వెళ్ళకపోవడం అంత దరిద్రం ఇంకొకటి లేదు. నేనే చెప్తున్నాను కదా, నేను దేవుడికి దండం పెట్టకపోయినా గుడికి వెళ్ళి నేను దేవుడిని చూశాను. గుడికి వెళ్ళి దండం పెట్టడమే మూలశక్తి, మూల ధైర్యం. అక్కడ ఆగిపోవద్దు, అది దాటి ఎదరికి వెళ్ళండి అని చెప్తున్నా నేను. ఓకే. మంచిది. అంటారు కదా! అంటే ఒక సాకార రూపం నుంచి నిరాకార అంతే రూపంలోకి కదా మరి. ముందు ఒక సహకార రూపంలో మనకు కనబడే దాంట్లోంచి పట్టుకొని తర్వాత కనబడని దాన్ని వెతకాల ముందు. ఓకేనండి, మంచిది. ధనలక్ష్మి గారు. నమస్తే అండి. అదే. అది ఇప్పుడు పితృకార్యాలు చేయాలంటారు. పితృదోషం ఉంటుంది అని అంటారు. అవునండి. తర్వాత మరో జన్మ లేదంటున్నారు కదా! లేదు. అది ఒక మూవీ గూడా వచ్చింది గదండీ! ఇప్పుడు అల్లరి నరేష్‌ది ఓ- ఎక్కడో ఓ- 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 అలా కాదు, తీశారనుకుంటాను. మూవీలో కాదు, ఒక సినిమా నేనే ఆ! చెప్తా. ఆ! ఒక సినిమాలో ఒక ముఖ్యమంత్రి వాళ్ళ బాబాయిని చంపాడని ఒక సినిమా తీశారు. ఇంకో సినిమాలో మా బాబాయ్ నేను చంపలేదు, ప్రతిపక్ష నాయకుడు చంపాడని చెప్పారు. ఆ పేర్లు మనకు అనవసరం. సినిమాని నమ్ముతారేంటి? ఓకే. సినిమాని నమ్మడం ఏంటి? సినిమా ఏంటి? ఎవరు తీస్తారు సినిమా? ఇప్పుడు అంటే న్యూస్‌లో గూడా వచ్చిందండి. ఎక్కడో మరో జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు ఆ చెప్పినోడిని చంపేయండి, వచ్చింది. నెక్స్ట్ జన్మ ఎత్తుతావు కదా అని చెప్పండి. అంతే కదా. ఇప్పుడు ఆ అదే. అదే. చెప్పినోడిని వేసామనుకోండి, నెక్స్ట్ జన్మ ఉంటుందని చెప్పాడు అనుకో, నువ్వు బతుకుతావు కదా, నీకేంట్రా ఇంకా అని చెప్పడమే. ఈ పితృదోషాలనేవి ఉన్నాయి లేవంటారండి? ఉన్నాయి. మరి ఆడు ఓకే. బతుకున్నప్పుడు చేసిన దరిద్రాలన్నిటి మనమే కదా తీర్చాలి. ఆ! ఆడు ఆ! ఓకే. అదే. ఎంతమంది కోపరాన్ని కూల్చాడు? మామూలు చెప్తాం మీరు అందరికి. హ్మ్. హ్మ్. ఆడు అవునవును. అర్థమైంది. ఎంత మందిని ఏం చేశాడు ఎవరికి తెలుసు? ఆ! మనమే కదా క్లియర్ చేయగల. ఓకే. హ్మ్. అది ఎలా చేసుకోవాలండి? చెప్తానండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళాలి, ఇంకా ఎదరికెళ్ళాలంటున్నారు కదా! అది ఏంటి స్టెప్ అర్థం కాలేదండి గుడికి నాకది. ఎదరికంటే కేవలం హ్మ్. దేవుణ్ణి, ఆ విరాట స్వరూపాన్ని ఆ 4 గోడల మధ్యలో మాత్రమే చూడకుండా, మీరు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానించినప్పుడు ఆ విరాట స్వరూపం మీ ముందుండాల. ఆ స్థాయికి ఓకే. వెళ్ళగలడం ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఒక ముసలి ఏనుగు ఉన్నాయండి, ముసలి ఏనుగును కొరికిందండి, పిలిచిందా దేవుడా అని? అవును. ఓకే. పిలిస్తే వచ్చాడా? వచ్చారు. లేకపోతే ఏనుగు ఏం చెప్పింది? ముసలి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని పిలుస్తాను అని అందా? ఎక్కడ ఉంటే పిలిస్తే అక్కడ దేవుడు వచ్చేలా మీరు శక్తి సంపాదించుకోవాలి. మీరు గుడిలోకి వెళ్తేనే ప్రశాంతంగా కాదు, ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఉన్నట్టు, బాత్రూమ్ లో ఉన్న ప్రశాంతంగా ఉన్నట్టు, బట్టలు చత్తినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి చోట చూడాలంటారు. ప్రతి చోట ఉండగలగాల. అప్పుడే కదా. అప్పుడు నేను రోజు పూజ చేసే మీకు దేవుడు ఎక్కడ కనబడుతున్నాడు? పూజలోనే కనబడుతున్నాడా? గుళ్ళోనే కనబడుతున్నాడా? మూల విరాట్ రూపంలోనే కనబడుతున్నాడా? హ్మ్. అప్పుడు మీరు ముసలి కొరికింది మిమ్మల్ని, ఏనుగుని కొరికింది కదా, మనం చదువుకున్నాం కదా. మరి కొరికినప్పుడు ఆ! నేను గజేంద్ర మోక్షం. గుడికి వెళ్ళి పిలుస్తాను అని చెప్పంటే ఎక్కడ పిలిస్తే అక్కడ లేదు. రావాలా. అది పవర్ఫుల్. ఆ స్థాయికి రావాలా. నమ్మకంతోటి పిలిచిందనమాట. నమ్మకం వద్దు. నమ్మకం అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు చూడండి, నమ్మకం అంటే లేని దాన్ని హ్మ్. చేస్తే అది నమ్మకం. ఓకే. విశ్వాసంతో ఏది చూడండి. ఇప్పుడు ఓకే. మీరు ఓకే. నేను ఓకే. మగవాడిని నమ్ముతున్నానా? హ్మ్. నిజంగా నేను హ్మ్. మగవాడిని?
నిజంగానే. నాకు తెలియదని చెప్పకండి, ఊరికే చెప్తున్నాను. నేసం ఉంది కదా. ఇప్పుడు మగోడిని నేను నమ్ముతున్నాను అనకూడదు, నేను మగోడిని అని చెప్పాలా. నేను దేవుణ్ణి పిలుస్తున్నాను చెప్పాలా, దేవుణ్ణి నమ్ముతున్నాను అనకూడదు. దేవుణ్ణి నమ్మడం ఏంటి దరిద్రం. నీ ఏదైతే లేదో, ఏదైతే కనబట్లేదో దాన్నే నమ్ముతాం. మా అమ్మ ఈవిడని నమ్ముతున్నాను అంటమ్మా మనం ఎప్పుడన్నా? ఈవిడ మా అమ్మ అంటాం. నమ్మకంలో కాదు, ఆయన నిజంగా మన అమ్మ అవ్వాల. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది. మనం అందరం వాళ్ళని ఊరికే ఒక కొబ్బరికాయ కొట్టే దేవుడి దగ్గర మాత్రమే ఆపేస్తాం. అది దాటి వెళ్ళాలి, అక్కడ పట్టుకోవాలి. అది మన మాటలో చెప్పేంత తేలిక కాదు. మన మునులు, ఋషులు, సాధువులు, సన్యాసులు, అఘోరాలు వీళ్ళందరూ కాషాయం కట్టుకొని కుటుంబాన్ని వదిలేసి కాశీకి పోయింది ఇక్కడ దొరకట్లేదని. జాగ్రత్తగా పట్టుకోండి, వన్ ఫైన్ డే దొరకచ్చు. మేఘనా గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ అసలు ఎందుకు ఇన్ని గుళ్ళు, ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, ఎందుకు అసలు డిఫరెంట్ క్యాస్ట్లు ఎందుకు ఉన్నాయి, డిఫరెంట్ కులాలు ఎందుకు ఉన్నాయి, I mean మతాలు ఇవన్నీ ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయి? ఒకటే ఉండొచ్చు కదా అందరికీ. డిఫరెంట్ కులాలు ఎందుకు ఉన్నాయంటే మరి వనభోజనాల్లో కాపుల వనభోజనాలు, బ్రాహ్మణుల వనభోజనాలు, ఆదివాసీ వనభోజనాలు అని ఒకటే ఉండొచ్చు కదా. అలా పెట్టుకోవడానికి అన్ని పెట్టుకున్నాం. మరి అన్ని వనభోజనాలు ఉండాలి కదా. మరి ఇక్కడ మరి విషయం ఎందుకు ఏంటంటే అంతమంది దేవుళ్ళు, ఒక దేవుడు ఉండొచ్చు కదా. అంతమంది దేవుళ్ళని ఎవరు చెప్పారు? అంటే మరి విష్ణుమూర్తి, కృష్ణుడు, సాయిబాబా, కాదు కాదు కాదు. ఇప్పుడు చూడు, మీ ఊర్లో ఒకే స్కూల్ ఉంది, జనం ఒకే స్కూల్లో పడితే సింపులా? 10 మంది 10 స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటే సింపులా? ఇంకొక విషయం చూద్దాం. మీ ఊర్లో ఒకే రేషన్ షాప్ ఉంది, అందరూ ఒకే రేషన్ షాప్కి వెళ్తే వెళ్ళి కొట్టేసుకుంటారు, చెంగులు లాగేసుకుంటారు. అదే ఏ వాటికి ఆ వాటి పెట్టుకుంటే రేషన్ షాపు తేలికవుతుంది. ఇక్కడ కూడా అంతే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆత్మ చైతన్యం. నువ్వు రకరకాలుగా కొలుచుకుంటున్నావు. నువ్వు డబ్బు కావాలి అన్నవాడికి, ఇప్పుడు చూడు, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, అదే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ లోకి వెళ్తావా? అదే నువ్వు డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ లోకి వెళ్తావా? అలాగే ఇక్కడ నీకు డబ్బు కావాలంటే ఒక దేవుడు లక్ష్మీదేవి, నీకు చదువు కావాలంటే ఒకడు సరస్వతీదేవి, నీకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అంటే శివుడు, నీకు ఇక్కడ ఉన్న సంసారంలో నుంచి గట్టు మీద పడిపోతే చాలు అనుకుంటే వెంకటేశ్వర స్వామి. ఎన్ని స్కూల్స్ మనకు! ఇప్పుడు యోగాలో కూడా స్కూల్స్ ఉంటాయా? రకరకాల స్కూల్స్ ఉంటాయా? మంత్ర యోగా, లయ యోగా, హఠ యోగా, క్రియా యోగా అని యోగాలు ఉన్నాయా? రకరకాల స్కూల్ ఉన్నాయి. మంత్ర యోగా, మంత్రాన్ని పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళడం. లయ యోగా, దేవుడితో అనుసంధానం అవ్వడం. క్రియా యోగా, హఠ యోగా అంటే మనం చేసే యోగాసనాలు. అలాగే ఇవన్నీ స్కూల్స్. మనం ఎవరిని మనం ఏ దారిలోకి వెళ్ళాలి? మనం సాఫ్ట్వేర్ అవ్వాలా? ఏం చేయాలి? ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ లోకి వెళ్ళాలి. మనం డాక్టర్ అవ్వాలా? బైపీసీ తీసుకోవాలా? ఎంబీబీఎస్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇంతే. నువ్వు మోక్షం పొందాలా? శివుడి దగ్గరికి వెళ్తావు. కైవల్యం పొందాలా? శివుడి దగ్గరికి వెళ్తావు. లేదు ఈ కుటుంబంలో ఉన్న సమస్యల మీద గట్టుపడిపోవాలా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు. నీకు ఇల్లు కావాలా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు. కుటుంబంలో నుంచి బయటపడిపోవాలా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు. నీకు చదువు కావాలా? సరస్వతి దేవి దగ్గరికి వెళ్తావు. ఇవన్నీ స్కూల్స్ అవన్నీ. లేదు, నాకు ఇన్నిటికన్నా గొప్పది మోక్షం కావాలి, పరమపదం కావాలి, శివుడి దగ్గరికి వెళ్తావు. ఎవడ స్కూల్ ఆడది? ఇవన్నీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయినికి వెళ్ళడం ఆధ్యాత్మికత. ఉన్న ఈ స్థాయి నుంచి అల్పుడుగా ఉన్న మనము, అదముడుగా ఉన్న మనము అత్యంత ఉత్కృష్టమైన స్థితిలోకి వెళ్ళడమే ఆధ్యాత్మికత. ఆ ట్రావెలింగ్ ప్రాసెస్ ని ఆధ్యాత్మికత అంటారు, స్పిరిచువాలిటీ. మరి ఆర్ఎస్ఎస్ అంటే హైందవిజం, ఆర్ఎస్ఎస్ అంటే ఆధ్యాత్మికత కాదు, దీన్ని బతికించాలి. ఇప్పుడు చూడు, మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో ఒక 100 కాసులు బంగారం ఉంది అనుకుందాం. ఉందంటే మరి ఆ 100 కాసులు బంగారం దుబ్బేకన్నా ఉండాలంటే నువ్వు వాచ్మెన్లు పెట్టుకోవాలా? అది బతికించడానికి ఒకళ్ళు కావాలా? సేమ్ తాళం చెవులు కావాలా ఇంటికి, బీరువాకి? సేమ్ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే హిందూ మతం ఒక మతం ఉంది. ఈ మతాన్ని అందరూ మర్చిపోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళడమే తప్ప, దేవుడి నుంచి మనం అందరం తీసుకోవడమే తప్ప, ఈ మతం చచ్చిపోతున్న వేరే మతాల వాళ్ళు పెరిగిపోతున్నారు, ఈ మతాన్ని నాశనం చేసేస్తున్నారు, ఈ మతాన్ని కొట్టినా తిట్టినా ఎవరు ఏమీ లేడు అని చెప్పి దీన్ని కాపాడడానికి ఒక వాచ్మ్యాన్లు ఉన్నారు, ఒక తాళం చెవులు ఉన్నాయి, ఒక శక్తి ఉంది. దాన్ని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒకటి బయలుదేరారు. అంటే మీరు నా మతాన్ని ఏమైనా చేస్తే మేము కూడా ఇది చేయగలం, మేము తిరగబడగలం అని చెప్పడానికి కదా ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇలా ప్రతి మతానికి ఉంటుంది. ఎందుకు లేదు? ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, 10% దశమ భాగాన్ని చర్చిలో చెల్లించాలా. అది క్రిస్టియన్లు
ప్రబలంగా ఉండడానికి. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు, వక్ఫ్ బోర్డు ఉంది వాళ్ళకి, వాళ్ళ భూములు కాపాడుకొని ఎవరైనా పేదలు మధ్యతరగతి వాళ్ళు ఉంటే వాళ్ళని బతికించడానికి. ఇలా ప్రతి మతంలోనూ ఉంటారు. మన హిందువులకి ఏంటంటే మన దేవుడు అంటే ప్రేమే, మన దేవుడిని బయట నుంచి తిట్టేసినా కూడా మనం పట్టించుకోం, ఆ పాలనలో దేవుడే చూసుకుంటాడు అనుకుంటా. అందుకే ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ అలా పెరిగింది. నిహారిక గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఇప్పుడు హిందూ ముస్లిం ఫ్రెండ్స్ అంటారు కదా, మరి క్రిస్టియన్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఒప్పుకోరు? మన వాళ్ళు హిందూ ముస్లిం వాళ్ళని ఫ్రెండ్ ఎందుకు అలా కాదు, హిందూ ముస్లిం ఫ్రెండ్ అని మీకెవరు చెప్పారు? అంటే వింటుంటాం కదా సార్, హిందూ ముస్లిం గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాడు చెప్పి, మనకన్నా ఒక రోజు ముందు పాకిస్తాన్ స్వతంత్రం ఇస్తే మన ఆడ మహిళా స్త్రీలను చెరిపేసి మగవాళ్ళని చంపేసి బంగారం లాక్కొని దాదాపు నాకు తెలిసి లెక్క చెప్పకూడదు కొన్ని కోట్ల మంది అక్కడ చచ్చిపోతే, ఇక్కడ ఓన్లీ ముస్లింల్ని మనం చంపేస్తుంటే అక్కడ హిందువులు వాళ్ళు చంపేస్తుంటే, ఇలా చచ్చిపోవద్దు చావద్దు వేలకు వేల మంది పోవద్దు అని చెప్పేసి హిందూ ముస్లిం బాయి బాయిని అప్పుడు పెట్టారు, దానికోసం పెట్టారు, అంతేగాని వేరే హిందూ ముస్లిం బాయి బాయి అంటే చాలా మటుకు చూసిన దాంట్లో కూడా అట్లానే ఉంటారు కదా సార్, ముస్లిం హిందూస్ ఒకటే అంటారు, క్రిస్టియన్స్ చూస్తే ఒకలాగా చూస్తాం కదా. లేదు అదేం కాదు, ఆ గాంధీ ఇచ్చాడు నినాదం అంతే సార్. ఇంకోటి, మనం ఇప్పుడు మన ఇష్టంతో గుడికి పోయి మనం దేవుని మొక్కినప్పుడు మనము కొబ్బరికాయ కొట్టడానికి, పూజ దేవుని దర్శించుకోవడానికి ప్రతి దానికి పైసలు పెడితే ఎవరిని ఎట్లా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం సార్? వెళ్ళలేం కదా. అలా కాదు, మిమ్మల్ని ఎవడని చెప్పాడు? మీ వీధిలో గుడి లేదా? మన గుడికి అలా కాదు, మీ వీధి చివరి గుడి లేదా మీకు? వెంకటేశ్వర గుడికి ఎందుకు వెళ్ళాలి? మీ వీధి చివరి వెంకటేశ్వర గుడికి వెళ్ళాలా? ఎల్లమ్మ లేదా, పోచమ్మ లేదా, గైరమ్మ లేదా, గంగమ్మ లేదా, కనక దుర్గమ్మ లేదా? మీ వీధి చివరి గుడికి ఎందుకు వెళ్ళరు? అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అందుకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీ వీధి చివరి గుడికి వెళ్ళొద్దని ఎవడు చెప్పాడు? ఇక్కడ అమ్మ లేదా? ఇందిరమ్మ అయితేనే అమ్మ, మన అమ్మ కాదా? అంటే మన పోకూడదు. అందరూ అంటారు మేము వాడికి వెళ్ళిపోయి చెబుతుంది. ఇప్పుడు క్రిస్టియన్లు డబ్బులు తీసుకోవట్లేదా దశమ భాగం అని? అడుక్కునేవాడు కూడా దశమ భాగం కట్టాలని క్రిస్టియన్లు తీసుకోవట్లేదా? వక్ఫ్ బోర్డుకి కోసం ముస్లింలు సపోర్ట్ చేయట్లేదా? ప్రతి మతంలో ఉంటాయి. మనము ఏ కన్నాలు ఉన్నాయి, ఏ గోతులు ఉన్నాయని వంకలు చూడడం కాదు, మనం ఏం చేయగలం. వెంకటేశ్వర గుడికి వెళ్ళి నేనెప్పుడు ఒక చెప్తాను, నేనెప్పుడు తిరుపతికి వెళ్ళలేదు. ఎవడెళ్ళమన్నాడు తిరుపతికి? వీచూరులో వెంకటేశ్వర గుడికి వెళ్ళామా? వీచూరులో వెంకటేశ్వర గుడిలో పేద బేపనోడు ఉంటే ఆడికి గొడ్డెట్టామా? ఆ గుడిని తుడిచామా? క్లీన్ చేసామా? ఇది కదా మనం చూడాలా. ఆ గుడికి వెళ్ళేది ఇప్పుడు 100 తప్పులు, ప్రతి దాంట్లో మనం తప్పులు వెతకడానికి లేవు, ఉన్నదాన్ని అనుభవించాలనుకున్నాం. డబ్బులు తీసుకొనివ్వండి, మనకి అక్కడికి వెళ్ళొద్దు, వేరే దగ్గరికి వెళ్ళండి, మన దగ్గర డబ్బులు లేకపోతే. అంటే అట్లా ఎందుకు చేస్తుంది సార్? మన వాళ్ళు మనుషులు ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉంటే ఆ డబ్బుల దగ్గర డబ్బులు నొక్కడానికి చూస్తుంటారు. మనం వాళ్ళు చెప్పేది కాకండి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అరుణాచలం ఉందండి? అరుణాచల శివ ఉందా? ఇప్పుడు ఎగబడిపోవట్లా మన వాళ్ళు? ఎందుకు ఎగబడిపోతున్నారు? అరుణాచల శివ పవర్ఫుల్ అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని ఎగబడిపోతున్నారు. మరి 10 సంవత్సరాల ముందు ఏం పీకారు అందరూ? మన మనుషులు ఎప్పుడు ఇంతే. వీధి చివరన్న అమ్మను గుర్తు పెట్టకుండా ఊరు చివరికి ఎక్కడో అమెరికాలోకి వెళ్ళి అమ్మ చూస్తారండి. పెత్తరపతి అంటారంటే వీధి చివరన్న అమ్మ ఏం చేసింది? గమగమ్మ లేదా, గైరమ్మ లేదా, పోచమ్మ లేదా, మారేడమ్మ లేదా, పోతన్న లేడా, పోతయ్య లేడా, పెద్దింట్లమ్మ? కాబట్టి ఇవన్నీ కథలు వాళ్ళు ఏదో చేసుకున్నారు. మనకెందుకు? మనకి వీధి చివరి అమ్మ ఉంది కదా, చిన్న గుడి ఉంది కదా, ఆ గుడిలో బేపనాడు ఒకడే గంట కొట్టుకుంటున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఎక్కడ లేనమ్మా, అక్కడ ఎక్కడ వచ్చింది. మన పోలి పెత్తరిపతి అంటే మనకి ఇష్టం, అందరికి మనకు పెత్తరిపతి అంటే ఇష్టం. ఎందుకు పెత్తరిపతి అంటే ఇష్టం? జనాలు అందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి. వెళ్ళిన వాళ్ళకి అందరూ మంచి జరుగుతుంది. వీచి వరకు వెళ్తే మంచి జరుగుతుందని ఎవరు చెప్పాడు? మనకి బ్రెయిన్ లేదు. ఇక్కడ ఉన్నప్పుడు పాండురంగ సినిమా చూసారా? అందులో ఎన్టీ రామారావు వాళ్ళ అమ్మ నాన్న కాలు నొక్కుతుంటుంటే విజయనగరంలో వస్తుంది కృష్ణుడి రూపంలో. చూసారా సినిమా? వస్తే ఏం చెప్పాడు? నేను కృష్ణుడిని వచ్చాను అని అంటాడు. అంటే మా అమ్మ నాన్నకి పాదసేవలో ఉన్నాను, నువ్వు అక్కడ వెయిట్ చేయి అని చెప్పాడు. వెయిట్ చేసిందా? ఒక కాలు మీద నుంచి ఇంకో కాలు ఇటుక మీద పెట్టి వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు? ఎవరు వచ్చారని? కృష్ణుడు వచ్చారు. పాండురంగుడు వచ్చారు, ఉండేది పెట్టి ఏంటి అన్నాడు. నాకు మీ పాదసేవ కన్నా వాళ్ళు కాదు అని చెప్పాడు. ఇంత అయిపోయింది. ఈ మాత్రం చిన్న లెక్క లేకపోతే ఇంక మనకెందుకు? ఇప్పుడు మనం వాళ్ళ డబ్బులు తీసుకుంటారా లేదా మనకు అనవసరం. మనం పూజించామా లేదా, సేవ చేసామా లేదా అనేది మనకు ముఖ్యం. మంచిది. థ్యాంక్ యూ. చెప్పండి.
లావణ్య గారు సార్ అది పీరియడ్ టైంలో టెంపుల్ కి ఎందుకు వెళ్ళకూడదు సార్? ఏ టైంలో వెళ్తే మంచిది? అంటే పీరియడ్ టైంలో టెంపుల్ కి వెళ్ళకూడదు అంటారు కదా సార్. లాస్ట్ టైం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా అప్పుడే పీరియడ్ వచ్చింది, నేను ఆగిపోయాను, అందరూ వెళ్ళారు, చాలా రిగ్రెట్ అనిపించింది. ఎందుకు ఆ ఎవరు టైంలోనే చెప్పారు వెళ్ళకూడదు? పీరియడ్ టైంలో వెళ్ళకూడదని? ఎవరు చెప్పారు? ఇప్పుడు మీకు అక్క మహాదేవి తెలుసా? శ్రీశైలంలో అక్క మహాదేవి అని చెప్పి తమిళనాడులో నుంచి పెళ్ళైన ఆవిడ గుడ్లన్నీ ఇప్పేసి బట్టలన్నీ ఇప్పేసి మొండి మొలతో తమిళనాడు నుంచి నడుచుకొని వచ్చి శ్రీశైలం దగ్గరికి వచ్చి మల్లన్న దర్శించుకొని మేము మొన్న పడవ మీద వెళ్ళాం. పడవ మీద వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. ఏంటి, పడవలో ఆ బోట్ లో వెళ్ళడానికి శ్రీశైలం నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. అలాంటి చిన్న తెప్పేసుకొని ఈదుకొని వెళ్ళి అక్క మహాదేవి ఆ గుహల్లో ఉండి దేవుణ్ణి దర్శించుకుంది. అక్క మహాదేవి డేట్ రాదా? ఆవిడ అమ్మాయి కాదా? లేకపోతే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఏమైనా చేసుకుందా? ఎన్ని కథలు! ఎందుకు మనల్ని గుడికి వెళ్ళొద్దంటారు? ఇంతవరకు మనం అందరం ఏం చేసామంటే ఇంట్లో మీ ఆడవాళ్ళకి బ్రేక్ ఉండేది కాదు. బ్రేక్ ఉండేది కాదు కాబట్టి సెలవు ఇవ్వాలి. మన మునులు రోజులు ఏం చేశారంటే వీళ్ళ అత్తగారు సాగుకొట్టేస్తుంది, పనికి సెలవు లేదు ఈవిడికి, 3 రోజులు ఈ డేట్ వచ్చినప్పుడు సెలవు ఇద్దామని మూల కూర్చోబెట్టారు. చాపేసి కూర్చోబెట్టి మీ అత్తగారు ఇంకా తెలియదు, ఇంట్లో పని చేయకూడదు కదమ్మా, దేవుడు అంట్లు తోమే అంది. దేవుడు అంట్లు మరీ దరిద్రం. ఎందుకు? అవి రాగివి, నిమ్మకాయ పెట్టి చింతపండు పెట్టి తోమితే కానీ పోవవి. కాబట్టి ఇంకా కష్టపడి తోమితే ఇంకా అయితే మన మునులు ఏం చేశారంటే చివరికి దేవుడినే కాదు కదా ఏమీ పట్టుకోకుండా మూల కూర్చోవాలని చెప్పారు. ఇప్పుడు అత్త కోడలది అయిపోయింది సీను. ఇప్పుడు కోడల్లే అత్తలను ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతా ఉంటే ఎలా ఫాలో అవుతాం? కుదరదు. డేట్ వచ్చినప్పుడు కూడా దేవుడిని దర్శించుకోవచ్చు. జాగ్రత్తగా అండి. మీ పిల్లవాడికి మీరు డేట్ వచ్చినప్పుడు పాలు పెట్టారా లేదా? పెట్టాను సార్. పెడితే మైలు అయ్యాడా మీ పిల్లవాడు? నేను మా అమ్మ దగ్గర పాలు తాగుంటాను కదా డేట్ టైంలో, నేనేమైనా మైలు అయ్యానా? మరి శివుడు పార్వతీదేవి మన అమ్మ నానే కదా. మరి డేట్ లో మీరున్నప్పుడు నేను డేట్ లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎందుకు మైలు అవుతారు? ఇవన్నీ పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక పిల్లి తలలో ఏకలు పీకుతున్నారు అంతే. డేట్ వచ్చినా దేవుడిని దర్శించుకోవచ్చు. మనం టచ్ చేస్తే మైలు పడి, మన మైలు తీసేవాడు దేవుడు, మైలు అంటుకుపోయేవాడు కాదు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చెప్పరు, కానీ ఖచ్చితంగా డేట్ వచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు. చెప్పండి విజయశాంతి గారు. సార్ ఇంకో డౌట్ చెప్పండి, స్పీడ్ గా చెప్పండి. సార్ మాట్లాడొచ్చా? మాట్లాడండి. అది అంటే పీరియడ్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి నెగిటివ్ థాట్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ చూడడానికే కదా మనం గుడికి వెళ్తుంది. మళ్ళీ నెగిటివ్ థాట్స్ రావడం ఏంటి? ఎందుకు పీరియడ్ టైంలోనే అలా నెగిటివ్ థాట్స్ మీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి మనకి జాగ్రత్తగా వినండి. ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎప్పుడు మూడ్ స్వింగ్స్ గీడ్ స్వింగ్స్ లేవు. అది ఎవరో మీకు పేరు చెప్పారు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మూడ్ స్వింగ్స్ అని మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అలాంటే అంటే ఏంటే అంటది, అంటదా అందా? మనకి ఎవడో ఇంగ్లీష్ వాడు 4 పదాలు చెప్పి మూడు స్వింగ్ ఆడు స్వింగ్ అని చెప్పాడు, కానీ అలాంటి స్వింగ్లు ఎందుకు వస్తాయి? మనకి బ్రెయిన్ ఎక్కువైపోయి మూడు స్వింగ్స్ ఏంటి? ప్రపంచంలో ఏ కుక్క ఆవు ఆంబోతు బోర్ కొట్టి సూసైడ్ చేసుకుంటుందా? బోర్ కొడుతుందండి ప్రపంచంలో ఏ కుక్క కన్నా పిల్లికన్నా. మనిషికి ఒక్కడికే బోర్ కొడుతుంది. ఎందుకు? తెలివితేటలు ఎక్కువైపోయి బోర్ కొట్టడం ఏంటండి? ఎంత మంచి టైం ఎంజాయ్ చేయండి. ఒక దోమ ఇక్కడ బాలితే తక్కువ కొడితే చచ్చిపోద్ది, దానికి ఆహారం మీదే. బోర్ కొట్టడం ఏముంది? తిన్నది అరక్క బోర్ కొడుతుంది, అంతే కదా. బోర్ కొట్టడం మూడు స్వింగ్స్ ఏంటండి? మనిషిగా బతికినప్పుడు ఆనందంగా ఉండడానికి. ఓకేనా? అది ఏముండవు. చెప్పండి విజయశాంతి గారు. కర్తవ్యం విజయశాంతి గారు. నమస్తే సార్. 2 సందేహాలు ఉన్నాయి సార్. చెప్పండి. ఫస్ట్ ఏమో ప్రశ్నకి ఒక నిమిషం. ప్రశ్నకి సందేహానికి తేడా ఏంటి? ప్రశ్న అంటే అడగడము, సందేహం సందేహం ఒకటే సార్. రెండు ఒకటే. 2 పేర్లు ఎందుకు పెడతారు? చూడండి, ప్రశ్న అంటే తెలుసుకోవాలని, సందేహం అంటే లోపల నుంచి తొలిచేస్తుంది, ఇది తెలుసుకోకపోతే ఉండలేకపోతున్నాను అనేది సందేహం. పైన ఊరికి అడిగితే అది ప్రశ్న. ప్రశ్న వేరు, సందేహం వేరు. చెప్పండి. జవాబు వేరు, నివృత్తి వేరు. కొందరు బాగా పూజలు చేస్తారు, బాగా వాళ్ళకి ఇదిగా ఉంటది. కొంతమంది అసలు దేవుణ్ణి నమ్మరు కదండి సార్. అవునండి. అలాంటి వాళ్ళ జీవితం, వీళ్ళ జీవితం, వాళ్ళ తేడా ఏంటి సార్ రెండింటికి? దేవుని నమ్మమని దేవుడు ఎక్కడ చెప్పాడు? అంటే కొంతమంది బాగా పూజలు చేస్తారు, బాగా మంచిగా ఉంటారు అంటారు. కొందరు అసలు దేవుణ్ణి నమ్మరు, దేవుని కూడా ముట్టుకోరు అనమాట. పని మంచిదే కదా. ఏమైంది? దేవుడు ముట్టుకోమని దేవుడు ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మన అమ్మ నాన్నని మనం వదిలేసి అమెరికా వెళ్ళిపోయాం, వాళ్ళని పట్టించుకోవట్లేదు. మన అమ్మ అరే నన్ను వదిలేసావు కదరా, నువ్వు నాశనం అయిపోవరా, చచ్చిపోవాలరా నా కళ్ళ ముందు అంటదా?
అనరు సార్. మరి ఇంకేంటి, శివుడు సాక్షిగా మన అమ్మ నాన్న అయితే నువ్వు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోబెట్టి నువ్వు దగ్గరికి పోతే ముద్దెడతాడు, నువ్వు దగ్గరికి వెళ్ళకపోతే ముద్దెట్టాడు, అంతే అయిపోయింది. ఇంకేంటి విషయం? అంటే అసలు ముట్టుకోకపోయినా సరిపోయిద్దా సార్ దేవుణ్ణి? మనసుతో ముట్టుకుంటే చాలు. ఇంకోటి సార్, అది స్త్రీలకు కర్మ అదే శ్మశాన వాటికి వెళ్ళకూడదు అక్కడికి అంటారు కదా వెళ్ళకూడదు, సార్. భయపెడతారు కదా. ఇప్పుడు రక్తం కారితే మగోళ్ళే కళ్ళు తిరిగి కింద పడిపోతారు, రక్తంలో చీరలోంచి కూసుకుంటే. శవం ఇలా పైకి లెగుతుంది, తెలుసా మీకు? శవం ఎలా కాలుతుందో తెలుసా మీ అందరికి? ఫస్ట్ 2 కాళ్ళు ఇలా పైకి లెగుతాయి, కర్రపెట్టి కాలుతో కొడతాడు ఆయన, కర్రపెట్టి కొడతాడు అక్కడ కాపరి, కాటి కాపరి. కొట్టిన తర్వాత పేక ఊడిపోద్ది, తుక్కుమని పేలుతుంది. మరి ఇవన్నీ చూడలేరు కదా ఆడవాళ్ళు, సున్నిత హృదయాలు కదా, తీసుకెళ్ళొద్దన్నారు అంతే. అంటే ఏం రాదు కదండి సార్, అంటే ఏమన్నా వస్తుందా అలా వెళ్తే? భయండి, చచ్చిపోయింది ఎవరో మన వాళ్ళు అయితేనే మనం శ్మశానానికి వెళ్తాం, మన వాళ్ళు వెళ్తే మన వాళ్ళు అంటే ఏమవుతుందండి? థ్యాంక్ యూ. వాణి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మా అమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ సార్. టెంపుల్స్ కి బాగా వెళ్తుంటది, పూజలు బాగా చేస్తూ ఉంటది. నేను అంత పూజలు అయితే చేయను, కొంచెం తక్కువే భక్తి. బట్ నాస్తికురాలు అని ఏం చెప్పను, దేవుని అయితే నమ్ముతా, బట్ పూజలు ఎక్కువ చేయను. భక్తి పెరగాలంటే ఏం చేయాలి సార్? భక్తి మీరేం పెంచుకోద్దే, భక్తి దానికి అదే వికసిస్తుంది. భక్తి మనం పెంచాలి, తుంచాలి. ఇప్పుడు మా అమ్మ చెప్తా ఉంటా సార్, దీపం పెట్టు, టెంపుల్స్ కి వెళ్ళు అని చెప్తానే ఉంటది. బట్ నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాదు. తప్పే ఉంది. ఇప్పుడు సరైన ఆధ్యాత్మిక ప్రవచనం విన్నా, సరైన గురువు సన్నిధిలో ఉంటే ఆధ్యాత్మికత అదే బయటకు వస్తుంది. మనకి ఉండాలని ఏం లేదు, మనం ఫోర్స్ఫుల్ గా గుడికి పువ్వు పెట్టు, ఆకెట్టు, భోజనం పెట్టు, ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా అవ్వవు, మీలో పుట్టాలి. అది 1 పాయింట్ పుడుతుంది. పుట్టిన తర్వాత దాంట్లో ఉన్న మధురానుభూతిని మీరే యాక్సెప్ట్. ఎంత అందంగా ఉంటుంది అనుకుంటున్నారు? 16-17 ఏళ్ల అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నకి తెలియకుండా సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో ఒక కోకులో 2 స్ట్రాలు వేసుకొని తాగినప్పుడు వచ్చే మజా కన్నా 10 రెట్లు ఎగస్ట్రా ఉంటది. అప్పుడే పుట్టిన బిడ్డ తన అమ్మ దగ్గర పాలు తాగుతుంటుంటే తన తల్లి ఉక్కుంగిపోయే మొదటి చనుబాలు తాగుతున్నప్పుడు అమ్మ ఉప్పొంగిపోద్ది చూసారా, అది ఉంటది భక్తిలో. 5 సంవత్సరాల వరకు చదువుకొని అమెరికాలోని ఆస్ట్రేలియాలోని కనబడకుండా ఫోన్లోని దక్కనే ఉన్న కొడుకు సడన్ గా ఒకసారి ఇంటికి వస్తే అమ్మ ఇంకొంచెం అని కొసరి అన్నం పెట్టినప్పుడు ఉంది చూసారా ప్రేమ, అంతకి 1000 రెట్లు ఉంటది దైవ భక్తులు. అది మీకు తెలియాలి. అది దానికి మీరు ఏం చెయ్యొద్దు. 1 పాయింట్ మీకు తెలుస్తుంది, తెలియకపోతే మరి మంచిది, తెలిస్తే మహా మంచిది. ఆ అనుభూతి ఎందులోనూ దొరకదు. కైవల్య పద పాట పాడకూడదు, మళ్ళీ యూట్యూబ్ లో ఇది పెడితే దీనికి స్ట్రైక్ పడిపోతుంది. కాబట్టి మాధవ సేవ అంటారు కదా, అలా ఇప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేసినప్పుడు అది దైవభక్తితో సమానమే కదా సార్. మళ్ళీ సూపర్ దైవభక్తి. నేను అదే చెప్పాను, పక్క వాళ్ళకి సేవ చేసినా అది భక్తే. నవభేద భక్తులు అన్నాడు. భక్తులు ఎన్ని రకాలు? పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దస్యం, సాంఖ్యం, ఆత్మనివేదనం. 9 విధాల భక్తి ఉంటది. ఇందులో మీరు ఏది చేసినా ఓకే, ఒకటే చేయాలని ఎక్కడ ఉంది? మంచిది. ఇప్పుడు మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వచ్చే మన పుణ్యము, దేవునికి చేసినప్పుడు వచ్చే పుణ్యము 2 ఈక్వల్ సార్? సేమ్ క్వాంటిటీ, మార్పే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి రఘువీర్ గారు. సార్, నాకు ఒక సందేహం సార్. మామూలుగా జీవితం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఎండింగ్ ఏంటి అంటే ఆనందంగా ఉండాలంటే అసలు నేను అనుకుంటున్నది ఏంటంటే, నా గురించి నేను ఎలా తెలుసుకోవాలి, ఎవరి గురించి అయినా వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు పక్కన వాళ్ళ గురించి ఈజీగా చెప్పేస్తాను ఏదో ఒక డౌట్ మీద. వాళ్ళు డిపెండ్ మనం చేసిన సిచ్యువేషన్ బట్టి కానీ మన సత్సాంగత్యం, శక్తి సూత్ర క్రియ, ఇవి చేస్తే మీ గురించి మీకు తెలిసిపోతుంది. సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళతో ఉంటే ఆ సత్సాంగత్యంలో మీకు దారి దొరుకుతుంది, 1 ఫైన్ డే. శక్తి సూత్ర క్రియ పట్టుకుంటే అది మిమ్మల్ని తీసుకెళ్తుంది బయట. మౌనిక గారు. నమస్కారం సార్.
చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే ఈ సూతకాలు అంటారు కదా, సూతకం అవునండి. 11 రోజులు 15 రోజులు అని, లేకపోతే తద్దినం, పిండ ప్రదానం, ఇవన్నీ చేస్తారు కదా సార్. దాని ఇంటెన్షన్ ఏంటి అసలు? ఈ ఇంటెన్షన్ ఏం లేదు, సంవత్సరికాలు చేయమంటారు. మనం వాళ్ళని వదిలించేసుకోవడానికి. వాళ్ళ తాలూకు ఆలోచనలు మనం చనిపోయాడు అనే ఆ బాధని లేదు, మొత్తం పూర్తి చేసి ఆయన ఇక్కడి నుంచి బయటకు పంపేస్తున్నాం, ప్రకృతిలో కలిపేస్తున్నామని మన మైండ్కి మనం చెప్పడానికి. వాళ్ళు ఇప్పటి వరకు చేసిన ఏమైనా కర్మలు ఉంటే కనీసం మనం చేసిన దాంతో ఆ కర్మలు పోవడానికి అది చెప్పి మంచిది. మరి ఇంకెవరికి సూతకం ఎందుకు సార్ ఈ 13 రోజులు చేయాలనేది? అంటే అదేమీ లేదు, దేవుడితో ఆ ఎక్కడికి పరము పోకుండా. ఏంటంటే మరి టెంపుల్స్కి వెళ్ళకూడదు అంటారు, దీపం పెట్టకూడదు అంటారు ఇంట్లో, అవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఓవర్ యాక్టింగ్ తో వచ్చాయి. ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళదని ఎవరు చెప్పాను? ఇప్పుడు మా ఎవరో చనిపోయారండి ఎవరో ఇంట్లో, వాళ్ళ పిల్లాడు ఏడుతున్నాడు, వాళ్ళ అమ్మ పాలు తాగకూడదాడు? తాగొచ్చు. మరి మన అమ్మ దగ్గరికి వెళ్ళి మనం అమ్మ తీసుకుంటుంది, అమ్మ ప్రేమ పాలే కదా. శివుడి గుళ్ళోకి వెళ్ళలేదు, వెంకటేశ్వర గుళ్ళోకి వెళ్ళలేదు, అక్కడ తప్పే ఉంది. ఇవన్నీ ఏంటంటే తర్వాత మనకి యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాం తెలుసు కదా, విజయశాంతి లాగా పావులు యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాం మనం అందరం. అలా ఇవన్నీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కానీ దేవుడిని వేరు చేసే హక్కు ఎవడుకుంది? మంచిది. ఓకే సార్. ఓకే మంచిది. ఇంకేమైనా లాస్ట్ ప్రశ్న ఉందా ఎవరికైనా? అందరికి స్కూల్ మూస్తారే కదా, ఇంకా రేపు మంచి ప్రశ్నలు రాసుకోండి. మీ జీవితంలో ఇంక ఏమీ లేవా? నేనైతే పుంకాలు అడిగేవాడిని మా గురువు గారిని ప్రశ్నలు. మంచిది, రేపు మీట్